వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ రోజా షుమలిక్. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి యాక్చువల్గా లేడీస్ అంటే ఇంట్లో బోల్డ్ అంత వర్క్ ఉంటుంది, చాలా బర్డెన్ ఫీల్ అయిపోతూ ఉంటాము. సో ఈ రోజు అయితే నా థింక్ ఫుల్ అయిపోయింది. ఈ రోజే కాదు, నాకు తెలిసి ప్రతి లేడీ ఏదో ఒక పూట, డైలీ ఏదో ఒక పూట లేదా ఈ వీక్లో ఏదో ఒక రోజు ఇలాగా వెజల్స్ అంతా సింక్ ఫిల్ అయిపోద్ది. మనకి మనం ఎలా మోటివేట్ చేసుకొని క్విక్ అండ్ ఈజీగా వెజల్స్ ఎలా వాష్ చేసేయాలి అన్నది ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం మోటివేట్ చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుంటే వేసి డిఫరెంట్గా ఉండొచ్చు. నాకైతే నేనే చెప్పుకుంటాను అనమాట. ఈ వర్క్ అనే కాదు, ఏ వర్క్ అన్నా నీ పని నువ్వు మాత్రమే చేసుకోవాలి, ఇంకెవరు చేయలేరు. ఇప్పుడు కాకపోతే 1 అవర్ తర్వాత లేదా నైట్ పడుకుంటే ముందో నాకు నేనే చేసుకోవాలి. సో ఎప్పటికప్పుడు చేసుకుంటే బెటర్ అని చెప్పి నాకు నేనే చెప్పుకొని స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఈ వెజల్స్ వాష్ చేయడం స్టార్ట్ చేసే ముందు మన ఇంట్లో వాళ్ళందరికీ ఒకటే హ్యాబిచువేట్ చేయాలండి. వెజల్స్ ఎప్పుడైనా సరే సింక్లో వేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లేట్లో రైస్ తిన్నాం అనుకుంటే, రైస్ తిన్న తర్వాత మిరపకాయలనో లేకపోతే కొద్ది డస్ట్ అన్నది వస్తుంది కదా, అదంతా తీసి నేనైతే ఇప్పుడు ఈ రోజు ఇది పెట్టాను. పాలిథిన్ కవర్స్ అవి వేస్ట్ కవర్స్ వస్తాయి కదా, అవి పెడతాను అనమాట. డస్ట్బిన్ ఇంట్లో పెట్టను, నాకు అలా ఇష్టం ఉండదు అనమాట, స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పి. సో అది బయట బాల్కనీలో పెట్టుకుంటాను. సో ఇలాంటిది ఏదో ఒకటి వేస్ట్ పడేదానికి కవర్ తీసుకొని ప్లేట్లో నుంచి మొత్తం తీసి ఇందులో పడిసేలాగా అలవాటు చేసుకొని అప్పుడు ప్లేట్ సింక్లో పెట్టి హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. అదొకటి అలవాటు చేయండి. లేదా వాళ్ళు అలవాటు చేయకపోయినా మీరు ఆల్రెడీ అదే ఫాలో అయితే మనల్ని చూస్తారు కదా, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అదే చేస్తారు. సో దానివల్ల అవసరం లేని డస్ట్ ఏమీ సింక్లో ఉండదు. ఆటోమేటిక్గా మీరు వెజల్స్ క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. సో దాని తర్వాత మీరు మీ సింక్లో ఉన్న వెజల్స్ 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. అంటే ఇలాగే చిన్నవన్నీ సెపరేట్ చేసుకోండి. ఇలా పెద్ద వెజల్స్ అన్నీ ఒకవైపు అండ్ ప్లేట్స్ అన్నీ ఒకవైపు. దానివల్ల మీరు వర్క్ ఈజీ అవుతుంది. పార్ట్స్గా వాష్ చేసుకోవడానికి సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇలా దేనికై వాష్ చేసుకొని దాని వేస్తాను. వెజల్స్ ఏమున్నాయో అవి వాష్ చేయడం అయిపోయింది. అండ్ ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏదైతే సెపరేట్ చేసుకున్నానో అవి వాష్ చేసేస్తాను అనమాట. కొన్నిటికి సిల్వర్ పీస్ యూజ్ చేసి వాష్ చేయాల్సిన వెజల్స్ ఉంటాయో అవి సెపరేట్ చేసుకోవాలి. సో ముందైతే నేను ఏదైతే ఓన్లీ సోప్ స్క్రబ్బర్తో వాష్ చేస్తారో అవి చేసేసుకుంటున్నాను అనమాట. సో దట్ మన వర్క్ చాలా చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది అనమాట. కదా ఇప్పుడు ఏమైతే వెజల్స్ ఉన్నాయో అవి ఈ స్టీల్ పీస్ యూజ్ చేసి వాష్ చేయాల్సింది అనమాట. సో గైస్ చూసారు కదా, వెజల్స్ అయితే ఇలా సింపుల్గా వాష్ చేసేసుకున్నాను. ఇలా వాష్ చేసిన తర్వాత ఇక్కడైతే కింద చూడండి, నేను షుగర్కి రిలేటెడ్ ఒక పేపర్ తీసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఈ వాటర్ పేపర్ కిందకి ఉనికే వరకు ఇలా పెట్టుకుని తీసి కిందన
పేపర్ మీద పెట్టేస్తాను. సో దానివల్ల వాటర్ స్టెయిన్స్ అవి ఏమీ ఏర్పడవు. అండ్ ఇక్కడైతే యాక్చువల్గా మీకు అనిపించవచ్చు ఇక్కడే పెట్టేసుకోవచ్చు కదా, మళ్ళీ దానికి ఎందుకు అంత ప్రాసెసింగ్ అని. అలా కాదండి, నేను అలా ఇక్కడ వదిలేయడం వల్ల ఇక్కడ చూడండి ఇలా వైట్ స్టెయిన్స్ వచ్చేస్తున్నాయి కదా, అలా కంప్లీట్గా వచ్చాయి. అందుకోసమే మళ్ళీ ఇలా పెట్టాను అనమాట. సో ఇలా పెట్టిన దగ్గర నుంచి ఇంకా ఎలాంటి మార్క్స్ అయితే రాలేదు, తగ్గిపోతున్నాయి అనమాట. సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియోస్ కానీ మీకు ఏమైనా హెల్ప్ అయినట్టుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అసలు లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బై బై.